బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు సెక్రటరీ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు విస్తరించడం గమనార్హం. ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. తెలంగాణలో పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు సెక్రటరీ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు విస్తరించడం గమనార్హం. ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 13 మంది ఐఏఎస్ అధికారులు పలు చోట్లకు బదిలీ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బదిలీ చేస్తూ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటినే విడుదల చేయడం. హైదరాబాద్ కలెక్టర్ గా ప్రియాంక ఆలాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ గా భవేష్ మిశ్రాను నియమించింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్ ని నియమించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా దివాకర్ ని నియమించింది. ములుగు జిల్లా కలెక్టర్ గా హేమంత్ సహదేవరావును నియమించింది. నారాయణపేట జిల్లా కలెక్టర్ గా ప్రియాంక నియమించింది. నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ గా హేమంత్ కేశ్ పాటిల్ ని, అదేవిధంగా ఉట్నూరు కలెక్టర్ గా ఉట్నూరు ఐటీడీఏ పిఓగా, అదేవిధంగా మకరందను, అదేవిధంగా ఏటూరు నాగరం ఐటీడీఏగా పిఓగా లెనిన్ ను, అదేవిధంగా అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పింది. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా కిరణ్ మహేష్ కి అవకాశం కల్పించింది. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా యువరాజ్ ని నియమించింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 13 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో ప్రధానంగా మనం చూస్తున్నాం, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సంజయ్ ని మాత్రం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కి బదిలీ చేయడం జరిగింది. దానకిషోర్ తో పాటు పంచాయతీరాజ్ శాఖకు దానకిషోర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్రను బదిలీ చేసింది. ఆమెని కార్మిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జరిగింది. ఆరోగ్యశ్రీ సిఇఓగా హనుమంత్ కోండియాని నియమించింది. సంగారెడ్డి కలెక్టర్ గా ప్రవీణ్యాను R&B స్పెషల్ సెక్రటరీగా నియమించింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జరిగింది. వీరందరూ కూడా సోమవారం నుంచి కూడా విధుల్లో చేరే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.